పాలను బాధ పెడితే పెరుగు వస్తుంది, పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది, వెన్నని కష్టపడి చిలికితే నెయ్యి వస్తుంది. పాల కంటే పెరుగు విలువ ఎక్కువ, పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ, వెన్న కంటే నెయ్యి విలువ ఎక్కువ. కానీ ఈ నాలుగింటి రంగు తెలుపే. దీని అర్థం ఏమిటంటే, మాటి మాటికి చికాకులు, పరాకులు, దుఃఖాలు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏ వ్యక్తి రంగు మారదో సమాజంలో ఆ వ్యక్తికే విలువ ఉంటుంది. పాలు ఉపయోగపడేనే కానీ ఒక రోజు కోసమే, తరువాత అవి పాడైపోతాయి. పాలల్లో ఒక చుక్క మజ్జిగ వేస్తే అది పెరుగు అవుతుంది, కానీ 2 రోజులే ఉంటుంది. పెరుగును చిలకడంతో వెన్న వస్తుంది, ఇది కూడా సుమారు 3-4 రోజుల వరకు ఉంటుంది. వెన్నని కాచినప్పుడు నెయ్యి వస్తుంది, నెయ్యి ఎప్పుడూ పాడవదు కదా. మరి ఒక్క రోజులో పాడయ్యే పాలలో ఎప్పుడూ పాడవని నెయ్యి దాగి ఉంది. అదేవిధంగా మీ మనసు కూడా లెక్కలేనన్ని శక్తులతో నిండి ఉంది. దానిలో కొన్ని మంచి ఆలోచనల్ని నింపి మీకు మీరే చింతన చేయండి. ఏ సమస్య వచ్చినా ఇలానే విశ్లేషించి చూడండి, మీరు ఎప్పుడూ ఓడిపోరు.